ఇవ్వదాకంటే భయపడ్డా కానీ ఇప్పుడు భయపడతాను దొరికిందా అనే బాబు ఎక్కడ దాని సంగతి చూడకపోతే నా పేరే సత్యశీల రాజు కాదు సత్యశీల మారాలి నిన్ను అట్టిగట్ల దొరకపోవాలి చెల్లి నా పెన్నాన్ని చేతని మంగళారతి పట్టించుకొని మరి మంగళారతి తీసుకొని టీటీపును పట్టుకొని చెల్లెని ఎదుర్కొని ఇంటి లోపల తోలుకుంటే చెల్లె ఎవరి దాకా నువ్వు ఇక్కడనే ఉండి చెల్లె చెల్లెకు బుద్ధి చెప్పిండు అన్నగాడు సత్యశీల రాజు బడబడ పండ్లు వరికిండు పిల్లల గుడ్డలు తెచ్చిండు బియ్యమంటి పళ్ళని పెళ్లివాడ కొరికి ఏ పాడుకున్నమే డాకు ఏ పాడుకున్నమే డాకు ఏ రమతం నడు అటు వాన కొడుతుంది ఈ వానలో తడుచుకుంటూ వస్తుంది రావదు ఉండకపోతే ఇంకో వాళ్ళకన్నా అయ్యేవాడు వచ్చినట్టున్నాడు కదా అడి అడి నీ కుక్కలు చల్లకుండా సాదుకోక ఒక ఆరు కుక్కలు చాదుకున్నాను కనకసేన బావ ఈ ఊళ్ళో కుక్కలన్నీ నా కుక్క పండి ఒకసారి ఇడిచిపెట్టు నీ ఆరు కుక్కను అబ్బో అదగిరి కుక్క మూర్లు కుక్క అది ఆ కనకసేన కుక్క కూడా మంచి కుక్క కాదు ఏమో బాగా కుక్క అంటే పెద్ద కుక్క అంటే పొరుగు చంపుతాయి అందుకే చెద్దరు కప్పుకున్నాడు అవన్నీ గురించి వాడు సాగరైన ఇటు వచ్చింది నిన్నిడిసిన బట్ట మొన్నిడిసిన బట్ట కాకరేట్ మీద వేసిన సాకర మల్లన్న తీసుకపో సాకల మల్లన్న ఇడిసేసిన బట్టలు కాకర చెట్టు మీద అయితే కాకర చెట్టు ఉన్నది ఆయన గుత్తులు గుత్తులు కాస్తుంది కాకరకాయ కాకరకాయ ఇడిసేసిన బట్టలు అయితే గుత్తులు గుత్తులు నీ గుత్తులు ఇచ్చుకోపో మా ఇంటి గౌన్లైన ఇటు కావచ్చు నా మగడు ఉన్నప్పుడేమో సప్పటి సెల్ కళ్ళు పోతాడు నా మొగలు లేనప్పుడు తీయటి కళ్ళు పోతాడు అలవాటు కావాలని అలానే పడుతుంది దేనికి కాళ్ళు కాన్నారు ఇంట్లో ఏమైంది మరి ఎవరు ఎవరు నేనే ఎవరు 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 నాకు సింతాకు మందమన్న అర్థమైతే లేదు నా రాములు దేవుడు నీరేనే నీ మొగన్ని నాకు మొగరము ఏడబడమంటది మొగరము నేను మూలభవంతి ఇంటి లోపల నేను ఏ మొగరం అనుకుందురా మొగరము నా మొగరము కనకరాజన్న నన్ను మొగరాన్ని చేసింది నా పెద్ద నేను ఎట్లంటే నా పెళ్ళానికి అర్థమైతుంది నీ పురుషు నచ్చింది రాయే నాకు పులుసు ఏడపాడు నా పులుసు పులుసు సిద్దిపేట అంగట్లకైనా అర్ధకిల పుట్ట వరకలు తెచ్చుకున్నా అర్ధకిల బెండకాయలు తెచ్చుకొని ఇంకప్పుడే పులుసు వేసుకొని తింటంటే అది బగ్గ పెండ అంతే రోజు వచ్చింది తీసుకుపోయి సైడ్ మరలో వారమోసి ఇప్పుడే గంగ స్నానం వేసొచ్చి గిట్టనే ఇంజయ్ వచ్చిన కాదు పురుషు నా పురుషు బాపురాన్ని పురుషుని చేసింది ఆయన పెళ్ళాన్ని ఈడ మరి దొరకలేదా ఈ కుక్కులూరుపల్లి కదా దొరకలేదా సాపలు ఆ సిద్దిపేటకి వేయిందట నా పెళ్ళ ఇంకా బుడ్డవర్కలు బెండకాయలు బుడ్డవర్కలు బెండకాయలు అనుకుంటా అంతేనా అందుకే నువ్వు ఇంటికాడ అక్కడ ఏమనట్లేదు నువ్వేమన్నా ఆధార్ కార్డు పట్టుకుని అవతల పడుతుంది లేదు అక్కేది అయితే అక్క బాబాకు ఇప్పుడు సాధ కాకుండా అయిపోయింది పానం నేను అప్పుడప్పుడు బాబా ప్రతి పెట్టుకోకుండా నడుచుకుంటాను నేను వచ్చి అప్పుడప్పుడు అబ్బా అమ్మగడు వచ్చింది అమ్మగడు నా మగడు వచ్చింది ఏదైనా ఒకటి రాడు నా మగడు కనెక్షన్ బాబా నా మగడు వచ్చిండు నా మగడు
తింటారా ఎనుకున్న వాడుకో బజ్జీ బజ్జీలు ఈ పాట మంచిగా పాట పాడుకుంటా మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బ లేకుంటది ఏడ పెడతారా కారు ఏడ పెడతారు సందున్న కాడు తీయ కళ్ళనే అన్నారు ఇంకేడా లేదు కనుక సేనా ఇది కూడా పెంట పెంట చేసేది ఈ పాట కూడా మంచిగా లేదురా ఒక్క మంచి పాట అబ్బ మంచం వేసి దుప్పడేసి కట్టను కన్నా తన తనది మనం ఇది మంచిగా ఒక ముచ్చట నా చెల్లి వచ్చింది ఏమైంది నా చెల్లి వచ్చింది ఏం చేయాలి నా బతుకట్లా పడైంది నా సౌతి ఫండ్స్ అప్పుడే కాదు బాగా యుత్తుని నీ అంతకు అంతకు వచ్చినారు నా సౌతులు నీ రకరకాల పారుగాను ఆ చిరుపు అన్నం మంచిగా బాగా తిన్నారు బతుక పొరుతురు ఏది లేదు అయితే నా చెల్లి బతిక ఉందా నీ ఆడిబిడ్డ ఆడిబిడ్డ మా చెల్లి బతికే ఉందంటే బతికే ఉంది ఇంకా కొడతాను మార్చిన ఇంటికి వచ్చేవారు ఏం చేయాలి అదే నన్ను కొట్టేటట్టుంది ఇప్పుడు చచ్చిపోలేదా సాగలేదు నా చెల్లి బతికే ఉంది ఇప్పుడు మాకు పొమ్మగలాతం ఉంది చేతుకు రాత్రి కడుతుందట అని చేతుకు రాత్రి కడుతుందట చేతుకు రాత్రి కడుతుంది అవును మేము మావ కూడా వచ్చిండి అవ్వ ఏం చేస్తారు మావ కూడా ఉన్నాడు చేసుకుంటాడు మావ మానలేదు అయితే చేతుకు రాత్రి కట్టిపోతుందా అవునట చెల్లెకు చేతుకు రాత్రి కడుతుంది నీకు కడితే చెల్లెకి ఏమన్నా వ్యక్తులు ఉంటుంది మరి చెల్లె అయితే నా చెల్లె కాదా ఇప్పుడు వేరే చీర తీసుకొస్తా ఏందేమో ఆయన నా అవ్వ నాన్నగారు పెడితేనే నేను తెచ్చిందంత అంత దానం అంతా నాది అంతా నీదేనావా నువ్వు రాకముందు ఏమన్నా ఉన్నదా ఏం లేదు బుక్ ఉన్నదా నువ్వు ఈ సురేంద్రపురి పట్టణం వచ్చి ఈ సతశీల మహారాజు లగ్నం చేసుకొని నీకు ఒక్కనాడు అయినా సుఖం ఉందా ఆయన పట్టుందా ఆయన రైకుందా ఆయన సొమ్ములు ఉన్నాయి ఆయన మింజలు అయితే అయితే మళ్ళీ ఆయన మీ చెల్లి రాత్రి అయిపోతాను రాత్రి కడుతుందట చెత్త మంచిది మంచిదా నీ సెల్ వచ్చి నీకు రాత్రి కడతాను కానీ నువ్వు ఎగిరి ఎగిరి గంతులు వేస్తున్నావురా అయినా నువ్వు ఈ ఊళ్ళో ఖర్చు నుంచి నువ్వు ఎవరితో మాట పడ్డావా నువ్వు ఒక్కళ్ళు ఏ రేటు చూపించినావా నిలబెట్టి చూపించారు సంవత్సరాలు కాకపోతే వాళ్ళు మానవం లేదా వాళ్ళు సింగల్ గురించి ఇక్కడ ఎవరు చేతి బీరకాయే నీ చెల్ల పుట్టినాడే నీ అమ్మ ప్రాణం తెలియంది మళ్ళీ నీ చెల్లె వచ్చి నీకు రాకి కట్టిందనుకో నా దృష్టికి బొట్టు పెట్టి నా చెప్పల గంధం పెడితే నా పనే ఓ నీ ప్రాణమే ఓ వీళ్ళందరూ వేయడం మంచిదే ఎనుకున్న భార్గవం వేయడం మంచిదే చేసుకున్న మొగుడు వేయడం మంచిదే కానీ గుళ్ళ దేవత లేక నేను బంధ వస్తుండాలి నువ్వేనా మంచిదే భార్గవు నేను కనుక శ్రీనవరాజుని వేసుకోనుంటా
ఇల్లెళ్ళ ఇట్టే ఇల్లెళ్ళ కొట్టలేవు అనుకో మోడా నీతో ఉండేది లేదు మీతో సంసారం చేసేది లేదు నీతో అసలే ఉందా బోకి కాదు పోకే తోలూరు కాబట్టి తొప్పి తొప్పి పోతా పోకే పెడితేనే నీ చెల్లెలు వెళ్ళ కొడితే అలా వైర్ వీకేసి చెల్లి ఎక్కువ శేఖర్ వెళ్ళ ఎక్కువ శేఖర్ అలా వైర్ వీకేసి ఎవరు ఎక్కువ చెల్లి ఎక్కువ మరి ఎవరి చెల్లి ఉన్నది దండ బాధ్యత చెల్లి ఇక రాయని దండం పెడితేనే నువ్వు చెప్పినట్టు తింటేనే నా వెనుక నలుగురు బావాలు ఉన్నారు ఏ బావనైనా చేసుకొని పోతా నేను చెప్పినట్టు దండం పెడితే చెల్లెని వెళ్ళగొడతావా వెళ్ళగొడతా చెల్లెమని చెల్లె బంధ మార్చని చెల్లి పాపగారి ముండ నా గండాల వచ్చింది రే నేను తొగన పోతుంటే వచ్చే అన్న తొగను అక్కగానే పడుతుంది తమ్ముడు అంటే అన్న అంటే చెల్లి అంటే అన్న అంటది ఓ అక్క అంటే తమ్ముడు అంటది ఓ అవ్వ అంటే కొడుక అంటది పెళ్ళమంటుకుంటా ఎవరి చెల్లె ఉన్నది చెల్లె పాపకారి ఉండ నిజమే నా పెళ్ళ అన్నట్టు అది వట్టిగా రాలేదు వచ్చింది రేపటికల్లా నేను పెరిగి పెద్దగా అయినా నాకు లగ్గం చేస్తాడు నాన్నగారని నా కొడుకు లగ్గం చేస్తాడని నా తండ్రి రంజ కొడుకు వచ్చిండు నా తండ్రి రంజ కొడుకు 50 చెట్టు కింద కూకున్నాడాట నా చెల్లె నా దగ్గరికి వెళ్ళిందాట ఎవరి చెల్లె ఎవరి బంధము ఎవరి పిండము ఎవరి అలా ఉంటే ఆ యొక్క భగ్న పండిండు పిల్లని మాటలు పట్టుకున్నాడు 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 భక్తులు భక్తులు పడుతున్నాడు పడుతున్నాడు చెల్లెను కూడా అందుకున్నాడు అందుకున్నాడు చెల్లెను అందుకున్నాడు ఎలాడు భార్య చెప్పిన మాటలు పట్టుకొని చీపురు చేత పట్టుకోడు చెప్పు చేత పట్టుకోడు చెల్లె వేడికి వచ్చిండు అయ్యో చెప్పుతోటి కొట్టాలి చీపురుతోటి కొట్టాలి అయ్యో తమమందం నువ్వే చెల్లెయా దొంగముండము రంగముండము బాడకముండము బద్మాషి ముండము నువ్వెందుకు వచ్చినవే నాములకు పాపకారి లజ్జ కొడుకు మానవు లేదు నా తండ్రికి నా గండాన పుట్టినవి ఎందుకు వచ్చినావు నా ఇంటికి ఎల్లు అని ఎడమ చెప్పతోటి ఎడమ కాలుతోటి ఎప్పుడు అంటున్నాడు అగో కన్న తల్లి ధరణి మీద పడుతున్నది ఆ బిడ్డ సంజీవమ్మా అన్న సత్యదీన రాజా నీ తోడబుడిన తోడును అన్న నీ తోడబుడిన తోడును నీ తోడ లేకున్నా అన్న మన తల్లి ప్రాణం లేనంక అన్న సత్యదీన రాజా మన తండ్రి తల్లోల ఆదుకున్నాడు రా అన్న తండ్రోల పెంచుకున్నాడు రా అన్న అన్నా తోడబుట్టే తోడంటారా అన్న 80,000 ఎన్నన్న దొరకచ్చు గాని 90,000 మన తోడు దొరకదు కాదురా అన్న నా అన్న సత్యదీన రాజా నాయన్న రాజా నీ తోడు ఉంటే తోడును అన్నా అన్ననే కాలేజీ అంతవారా ఎత్తుకోడు ద్వారా నాగన్నా గిట్ల బండి గంటలు రాజా ఈ భూమి ప్రపంచం లోపల అన్నా అన్నగాళ్ళు లేని ఆడి బిడ్డలు ఎంతమంది లేరు అగో చెల్లెళ్ళు లేని అన్నదమ్ములు ఎంతమంది లేరు అన్నగాళ్ళకు చెల్లెళ్ళు ఎన్నడానికి వస్తారామో అన్నగాళ్ళకు చెల్లెళ్ళు ఎన్నడానికి వస్తారు చెల్లెళ్ళకు అన్నగాళ్ళు ఎన్నడానికి వస్తారంటే అన్న సత్యదీన రాజా దానికి ఒక్కసారి వచ్చేది రాగిట్ల పండుగ
రాకెట్ల పండుగ అంటారు చెప్పరానే పండుగ అంటారు చెప్పకున్న తల్లి గారి ఇంటికి వచ్చుకొని వచ్చేది రాకెట్ల పండుగరా నాన్న నేను అందరు అడవిల్లలు లెక్క రాగిని పట్టుకొని వచ్చిన అన్నగాడు ఉన్నాడు నా అన్నగాడు నాడువే నాడున్న కోపం నేడుండదని అన్నా నీ బంగారు చేతుకురా నేను రాగిడి గంటగాని నాయన్నా ఏమవుతున్నవే కాకొరినట్టు ఈ రాకెట్ పండుగ ఎవరు పుట్టించిన ఒక అడుగుతుంది ఇప్పుడు దొంగలు ఉండరు 5 రూపాయల రాకెట్ తెస్తారు 5,000 చీరలు దొరికిపోతుంది అదే నా పెళ్ళం కట్టరా నా పెళ్ళం ఆడిది నా చెల్లె ఆడిది నా తల్లి ఆడిది నా చెల్లె గిట్ట కడితే ఇంతున్న చేతి ఇంత గిట్ట అవుతుంది నా పెళ్ళం కట్టరా రాకెట్ కానీ అయితే భూమి మీద ఏ అన్నదమ్ములు ఏ చెల్లెలు అయితే గాని ఆడపిల్లలు వచ్చి అన్నదమ్ములు రాఖీలు కడితే అన్నదమ్ములు ఉండో లేకనో 5వ 10వ చెల్లె చేతులు పెట్టి చెల్లె కాలు మొక్కుతారు అక్క కాలు మొక్కుతారు మరి నీ పెళ్ళం కడతావు బట్టి నువ్వెవర కాలు మొక్కుతావురా ఆ పెళ్ళం కాలు పట్టుకుంటా మరి పెళ్ళం కాలు పట్టుకున్నాడు పేరు కడతాడు అయ్యవ కాలు పట్టుకున్నాడు అడుగులో ముట్టుడే చెల్లె కాలు పట్టుకుంటాడు చెరిపోవుడే అక్క కాలు పట్టుకుంటాడు ఆగులో ఓవుడే అదే పెళ్ళ కాలు పట్టుకున్నాం అనుకో మనకు కాదు మన పేరు రామాయ బాబు అందుకే గంట పొడుగు అత్తమామ కాలు పట్టుకుంటే ఇంకా అంతరం మీద అంతరం కట్టాలి నా వాళ్ళకి ఏం కట్టం వచ్చిందో నా కాలు పట్టుకుంటున్నాడు 5 లక్షలు ఇక్కడ 2 లక్షలు ఇస్తారు 2 లక్షలు ఇక్కడ 4 లక్షలు ఇస్తారు చెల్లె చేతికి రాకెట్ కడతా అది నీకు రాకెట్టమ్మంటున్నాడు బంగారు చేతుకురా అటని 10,000 పట్టు చీర నాకు పట్టదన్నా పసుపు ఇంకోదండి అన్నా నాకు 10,000 పట్టు చీర వచ్చరా అన్నా అన్ననే పౌడు రొట్టెలు తిన్న తల్లి గారు ఇల్లు అంటారు అన్నా హలో కంచి తాయి కంటి కడప లోపల ఇల్లు తీసుకున్నాని ఆడబిడ్డ అన్నారు నీకు కూరాడు పెట్టలేను ఆడబిడ్డారా కూరాడు పెట్టలేను ఆడబిడ్డారా కూరాడు పెట్టే ఆడబిడ్డ ఉన్నాను కొత్త ఇల్లు కట్టుకున్నాడు దర్వాజ గడిగి ముగ్గులేసే ఆడవిల్లను నేను అన్నా అన్న 5 ఏళ్ళకు ఒక్కసారి వచ్చేది చక్కెర ఉడకల పండుగ ఎవరన్నా కూరట్ల చెయ్యి పెట్టిరన్నా అన్న నీ కొంగు వదిలే కొంగు ఉడిదిరన్నా మీకు దీవించి దీవనాట్లు పెట్టి నేను వెళ్ళిపోయాడు వెళ్ళరా అన్నా దొంగకుండా ఆగు 5 ఏళ్ళకు ఒక్కసారి వస్తుంది రాక అది రాగా కుడుకల పండుగ ఇటువంటి దొంగముడు ఏం చేస్తారు దుకాణాలకు చిన్న పద్దిపాకులు చేస్తారు కుడుకలు అరే పెద్ద ఏరితే బాగా దువ్వే చిన్న అయితే బాగా దువ్వుతాయి అని చిన్న ఏదో 5 కింటల కుడుకలు తీసుకొచ్చిన ఇంత వారి ఎత్త కదా 5 కింటల చక్కెర తీసుకొచ్చిన ఇంత వారి ఎత్త కదా అది కిలంత పట్టుకొత్త అంటారు కానీ అలసుతో మట్టుకరాదు మరి నా ఇంట్లోకి వచ్చి నా పీట నాకే ఎత్తారు నా బొట్టు నాకే పెడతారు అన్న కుడుకలు తీసుకొచ్చిన అన్న చక్కెర తీసుకొచ్చిన కానీ అన్న నేను రాగా నాకు ఒకటి అది మర్చిపోయినా అన్న చక్కెర అది మర్చిపోయిన ఇంట్లో ఉన్నా అదినమ్మా అని నా చక్కెర తీసి నా నాకు కుడుకలు వస్తారు ఈ కుడుకలు వచ్చినందుకు వట్టిగా రాలేదు దొంగముండ దీని మొగడు దొరకచ్చుకుంటది దీని మొగడికో పాటలు కావాలి ఇక దీనికో థమ్స్అప్ కావాలి ఇక వీళ్ళిద్దరు 5 మొగళ్ళు ఉన్నారా అని ఓ కిలంత చికెన్ కావాలి అల్లో 4-5 వేల ఖర్చు 4-5 వేల ఖర్చు పెట్టినా కానీ ఇంకా గుర్తుకుంటేనే పోతున్నా అన్నగారు నాకు ఏం పెట్టిండు అబ్బో అన్నగారు ఏం పెట్టిండు అంటే ఇంకా తీసుకొచ్చి పెట్టాలి 20,000 చీరలు తీసుకొచ్చి పెట్టాలని గురుగుతారు ఆయన కడుపు కావాలి నా పెళ్ళాన్ని పోతే నాకేమనికి వచ్చే నా పెళ్ళాన్ని రాజా ఎంత మాటలు వెలుగుతున్నా అన్నయ్యా నీ తోడకుండా తోడుని విడకుండా అన్న కట్టకుండా భార్య లెక్క కాలెత్తదన్న పడితివి
చేసుకున్న భార్య లెక్కనా నన్ను చెయ్యెత్తి కొడుతున్న వారా అన్నయ్య రామ రామ రఘురామ దేవా అన్నరారా సత్య వీరా అన్నరారా సత్య వీరా తోడబుట్టిన తోడున నీ ఎండి బంగారం ఏల సిరివంతం నాకు పట్టదన్నా నీ బంగారు దేవుడన్నా రాగిడి గడితే రాని నేనచ్చ అన్నయ్యా ఇక్కడ వెళ్ళి బొమ్మంటున్నామన్నా అన్నా ఇంటికెళ్ళి నన్ను అన్నా నన్నెల్లా కొడతామన్నా తోడబుట్టిన తోడు తోడబుట్టిన తోడు ఊరన్నదత్త నేను మహారాజా ఇలా తోడబుట్టిన తోడునా విడుకుంటాన్నా నన్ను గర్వలెల్లి కొడుతున్నావు ఇళ్ళెల్లి కొడుతున్నావు అన్నో అన్న నేను ఇళ్ళరా నా తండ్రి నేను ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న పోయి నా తండ్రి అనుకుంటా నేను బతుకులన్నా అన్నని ఎండి ఏ కొండ పదార్థం ఏదో తిరవంతం నాకు పట్టదన్నా అన్న ఇంటి ముచ్చ మూడు పెడితే ఏ భూమి కన్నా పోయి ఏ రాజ్యం అన్నా పోయి ఏ రాజ్యం అన్నా పోయి చెల్లె ఏదైనా చెల్లెన్నందుకు ఇది ఒక్కటన్నా పుణ్యం చేసుకుంటాను రా ఎటువంటి నా చెల్లె కట్ట ఇంటి పుచ్చము మీరు అందరంటే పెడతా లేకపోతే వద్దంటే ఊకుంటా ఇంకా అప్పుడు అయ్యే వయసు చెల్లె పెడతావు తీరా ఏదో మీరు అంటేనే పెడతా లేకుంటే పెట్టా నా చెల్లెకు ఎంతైనా పెళ్ళం కట్టకపోతే మడి పెట్టాను ఇంకా పెట్టానా బాప నా చెల్లె కట్ట ఇంటి పుచ్చాము నువ్వు గడ ఓరా ఏం చేస్తారు లంచ పడక వాళ్ళు దంచుతారు ఏంటిది జీడి గింజలు అప్పు జీడి గింజలు అంటున్నావు లే పంచం తీసుకురా ఆ జీడి గింజలు వేసుకో మా ఇంటికాడ లేవు పట్టకపో వాళ్ళు పోతారట ఏంటిది జీడి ఆ జీడే నేను అంట గింజలు తీసుకుపోతాను అంట అన్న ఇగో ఇక్కడ పక్క వాళ్ళకి అక్క అంటాను ఏమంటాను ఎరికేనా ఏమంటుంది? ఆ లంచ కొడుకు ఆ లంచ దొరకబట్టి సీసం పోయాలంటారు సీసం ఏదో మీ మంచోళ్ళం కాబట్టి అంటే నన్నాను కానీ నా పెళ్ళ నా కూర్రి దేవత నా పెళ్ళం బంగారం అడవోసిన బంగారం నా పెళ్ళం చెల్లె ఇగో ఇది ఒక్కరు సప్పుడు చేయకుండా నా ప్రేమతోటి పెడుతున్నా చెల్లి నువ్వు నా చెల్లెవు కాదా నీకు నేను అన్నగాని అరే నా చెల్లెకు ఇంటి ముచ్చం పెడితే రేపు అలవాటు అయిపోతుంది ఎవరి చెల్లె బంధవాచనోని చెల్లె పాపకారి ముండ కొడుకు పాపకారి అటువంటి సత్యశీల మహారాజు మూడు బదర్ల కడికి పోతా ఉన్నాడు మూడు బదర్ల కడికి పోతా ఉన్నాడు మూడు దశల రామాన్ని పడుతున్నాడు మూడు దోషుల నన్ను పొంగులో పోసిండు పక్క పక్క నవ్వుతున్నాడు నేను ఇప్పుడు అన్నగాన్ని కదా నాకు చెల్లె కాదు ఇంత మంచి ప్రేమతోటి ఎవరన్నా చూస్తారా చెల్లెలను నేనుగా చూస్తున్నా చెల్లె రేపటికి చెల్లె ఎల్లు వారి ఎడవ పాదముతో నన్న వరకల ఏడేడు మెట్ట విదికేలి కింద పడుతున్నది అప్పుడు చెల్లె అదే మా కడుపు నిండా దుఃఖం ఉన్నది కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి కన్న తల్లిని కొట్టంగా కన్న తండ్రి అమలారో ఏడేడు మేడల ఎదురుగా ఉన్న కన్న తండ్రి కళ్ళు చూస్తున్నాడు ఊరి కొడుక సత్యజీన రాజా నీ చెల్లె నీ దగ్గరికి అద్దరా కొడుక మా మీద కోపం పోయి నీ చెల్లె మీద ప్రేమను పడుతుంది నీ చెల్లెను ప్రేమ కొద్ది దగ్గరికి తెలుసుకుంటా అనుకున్నా నీ చెల్లెను పేరట్ల వారేసిన ప్రకారం ఏచిపోతే ఉన్నవారా నాయనా సత్యశీల రాజా ఏము తప్పులు వేసింది కొడక ఏము దొంగతనము వేసిందిరా ఏము దొంగతనము వేసింది కొడక అడిగి చెల్లెగా కొడక నా కూడా నాకు బిడ్డలంతివా తండ్రి బిడ్డ బేటికి వచ్చిండు అమ్మా బిడ్డ సంజీవమ్మ నేను వద్దు వద్దనగా బిడ్డ అని అన్నగారి దగ్గర
ఈ అన్నగారు ఏం సుఖ పెట్టింది బిడ్డ ఈ అన్నగారు చేరుకు రాగిడి కడతాంటివి బిడ్డ బిడ్డ సంజీవమ్మ రామ 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 బిడ్డ మీద పడ్డడే తండ్రి మొఖాన పొంగు పెట్టే అవరాగా నా సట్ట తీర రమరా తోడా ఉట్టిరా రమరా చెల్లెలు రాత్రివార రమరా బిడ్డరావే సంజీవ రమరా బిడ్డ వత్తు వద్దానంగ రమరా బిడ్డ నా మాట ఇనగరే రమరా బిడ్డ నువ్వు అన్న వత్తివాయ రమరా నా బిడ్డన్న గారి చేరు దెబ్బలు తీసివాయే కొడుకునయ్యక బాయి అయ్యో బావరావి చిన్నదాయ రామరా ఓ బావా చూసి రాని వద్దు వద్దనంగా బావ నువ్వు బిడ్డని గంటరాని బావ నువ్వు పేరు కత్తివా నా బావని పేరు కీర్తి కత్తివే నా కొడుకు మంది మొగాలు చూస్తున్నా అని బావా నా భార్య నువ్వు అటువంటి బిడ్డని కానీ కోరి నువ్వేం సుఖపడుతుంది బాబా నేనేం సుఖపడుతుండే బావా నా కొడకరా నా కన్న కొడకరా రవరోరి కన్న కొడకరా నీకన్నా ఎక్కువ నా కవ్వలున్నారు నా కొడక నేను రాజ్యం సంపాదించలేదు కొడక నిన్ను దేశం సంపాదించలేదు కొడక నిన్ను భూములు సంపాదించలేదు కొడక నిన్ను చాలా సంపాదించలేదా తండ్రి నేను గడుపు చిన్నంగా చేర్చిరామరా నేను కట్టం పెద్దంగా చేర్చిరామరా నేను రాజ్యము సంపాదించిరామరా నా కొడక చక్కటి రాజా నీ చెల్లెని కొడుతున్నావా కొడక నా బిడ్డను కొడుతున్నావా నా కన్న ముంగడు రా తండ్రి కన్న బిడ్డరా నా బిడ్డ నేను వద్దను గేలి బిడ్డ ఆ సిలికాముని పట్టణం గేలి బిడ్డ నన్ను రోజు కత్తివి బిడ్డ నీ అన్నగారి మొత్తం నొత్తనంటివి బిడ్డ నీ అన్నగారిని ఎటువంటి నాడు బతిలాడతానంటివి బిడ్డ నీ అన్నగారు మంచోడు కాదు బిడ్డ నీ వదిన మంచిది కాదు బిడ్డ రాయే నా బిడ్డ మనది గదే సిలికమైన పట్టం మన యొక్క రాజ్యం మనది గదే బిడ్డ గదే దేశం మనది బిడ్డ ఆ కన్న తండ్రి సురేంద్ర మహారాజు కన్న బిడ్డ దగ్గర కలకల 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 కన్నీరు తీసిన కన్న తండ్రి కన్న బిడ్డను తోలుకొని రాయే బిడ్డ మనం గదే రాజ్యం లోపల బతాం రాయే బిడ్డ దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు బిడ్డ సక్కిలేని వాళ్ళకు దేవుడే సక్కి అంటారు బిడ్డ కన్న తండ్రికి చూడుండ్రి అవలాల ఇరనాడు అట ఉంటే నా యొక్క కన్న తండ్రికి అయినా కానీ నిండా అట ఉంటే నిద్ర వచ్చినట్టు కడుపులో రోగం ముడుతున్నది నా తరుడాల ఇప్పటికప్పటికి చూడుండ్రి అన్నిటికీ మందులు ఉన్నాయి కానీ మన యొక్క మనసుకి మందు లేదు కన్న తండ్రికి పుట్టాడు దుఃఖం తండ్రికి పుట్ట లోపల పుడుతుంది రేపటికల్లా నా బిడ్డ పెరిగి పెద్దగా అవుతుంది నా బిడ్డకు పెళ్లి చేద్దాం అంటే 5 పైసల బిడ్డ నా దగ్గర లేదు నా బిడ్డ నీకు లగ్గం ఎట్లా చేయాలని కన్న తండ్రికి ఈనాడు పుట్టాడు దుఃఖం రోగం అటువంటి కడుపు లోపల పుట్టింది నా బిడ్డ ఈనాడు రందికి నాయన ఎప్పటికీ ఆ యొక్క మందు లేదు అంటారు అగో కట్టెకు చెదలు తలిగినట్టు కన్న తండ్రికి కడుపు లోపల రోగం పుట్టింది అగో కన్న తండ్రి కారణ అడవిలకు తోలుకొచ్చిండు కాకి కర్రని కారణ అడవి లోపల పిట్ట పీసులని తిరిగి అడవి లోపల పెద్ద పురుడు జంగలి పేరైన
ఎంగల తోలుకు వచ్చింది బిడ్డ సంజీవవ్వ ఏమంటే చెప్పాలి నా బిడ్డ ఆటల పాటలు అవ్వగారింటి లోపల బిడ్డ అంగి కట్టం చేసేది వత్తగారింటి లోపల బిడ్డ అదే కాకుండా కాని బిడ్డ అత్తమామ క్షేమ అలగక మెలగక చెయ్యాలి బిడ్డ బాబా మరదలత్తే పాటించిన బిడ్డ మరదలత్తే అట ఉండి మరదలత్తే మంచం ఇచ్చి కింద కూకుండాలి బిడ్డ వంట షారు లోపల బిడ్డ ఎరనాడు తలగురులు ఇప్పరాదు బిడ్డ నా బిడ్డ నీ తల్లి అట ఉండి ఏ బిడ్డలకైనా కానీ కన్న తల్లి చెప్పుకునేది బిడ్డ నేను చెప్పుకోవడానికి ధైర్యం వస్తలేదు బిడ్డ బిడ్డ రాయ సంజీవని కారం నడివి లోపల ఎర్రటి ఎండ లోపల గుమ్మడి పండుగలు కాక బిడ్డ నాకు అట ఉండి నీ ఒడి లోపల నిద్ర వస్తున్నది బిడ్డ అది కన్న బిడ్డ ఒడి లోపల వండట్టే వండుకోని కన్న తండ్రి ప్రాణాలు విడుతున్నాడు ఓ పెద్దరాలో కన్న తండ్రి ప్రాణాలు విడిచిండవా కన్న బిడ్డ అనుకుంటున్నది నా తండ్రికి నిన్న మొన్న ఎరనాడు మొద్దు గట్టం చేసిన తండ్రికి ఇవాళ నా తండ్రికి మొద్దు వచ్చింది అనుకుంటున్నది నాలుగు కొట్టే టైం అవుతున్నది నాన్న లేవురా మనం ఈ సిలికా పోయి పట్నం పోదాం నాన్న అని కన్న బిడ్డ ఎరనాడు కొడుకున్న క్షేమాన్ని ఎడవకు బట్టించేవారు కదా ఆ కన్న తండ్రి ప్రాణం ఏడున్నది అని కన్న తల్లితో కన్న బిడ్డతో మాట్లాడతాడు కన్న బిడ్డ తోటి ప్రాణము వేయింది అనగానే తండ్రి అట ఉంటే నా తండ్రి జీవనాలు ఎనాడు ఈ లోపల దిక్కులేని పిల్లనైపోతి దిగులేని పిల్లనైపోతి నాన్న ఎక్కడా పోతివి నాన్న నాన్న నీకు వన్నము కన్న తల్లి గుండె ధైర్యం తెచ్చుకున్నది అడవి లోపల వద్ది కట్టే మధ్య కట్టే ఆ కట్టే ఈ కట్టే ఏరింది ఎరనాడు వట ఉండి కుప్ప వేర్చింది కన్న తల్లి శోకం కన్న తల్లి బాధలు కన్న తల్లి బంధులు చూడుండ్రి తరుడాల తెల్లారబోదు